హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 21. శరణ్యను జయంతి దగ్గర వదిలిపెట్టి అజయ్ని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి బయలుదేరిన కావ్య దారిలో కనిపించిన షాప్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎక్కడండి అని అందులో ఉన్న వ్యక్తిని అడిగింది. పోలీస్ స్టేషన్ గురించి అడుగుతున్న ఆ అమ్మాయిని కింద నుంచి పై వరకు చూసి నీకెందుకు అని అడిగాడు అతను. అంటే నేను నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి. పోలీసుల మీద ఒక వ్యాసం రాయాలి. వాళ్ళని అడిగి రాస్తే నాకు కాస్త ఎక్కువ మార్కులు వస్తాయి. ఇది డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ అని నోటికి వచ్చిన అబద్ధాలు అల్లేసింది కావ్య. చూస్తుంటే చదువుకునే అమ్మాయిలా ఉందని నిజమే ఏమో అనుకుని అతను పోలీస్ స్టేషన్ అడ్రస్ చెప్పాడు. వెంటనే కావ్య సంతోషంగా ఆటోని పిలిచి పోలీస్ స్టేషన్కి అని చెప్పడంతో అతను కూడా కాస్త వెటకారంగా చూశాడు. ఆ చూపుకి కావ్య ఇబ్బంది పడింది. కానీ అజయ్ని కలవబోతున్నాను అనే ఆనందం ముందు అదేమీ పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. ఎక్కు అన్నాడు ఆటోవాడు. ఇచ్చే మర్యాద లోపించడం తెలిసినా ఏం చేయలేని పరిస్థితి కావడంతో సైలెంట్గా ఆటో ఎక్కి కూర్చుంది కావ్య. కాసేపటికి ఆటో పోలీస్ స్టేషన్ ముందు ఆగటంతో ఆటో దిగి ఛార్జీకి డబ్బులు ఇచ్చి అక్కడే నిల్చుంది. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోపలికి ఎలా వెళ్ళాలి అనేది ఆమె ముందు ఉన్న సమస్య. ఎవరైనా బయటికి వస్తారేమో అని కాసేపు చూసింది. కానీ ఎవరూ రాకపోవడంతో భరత్ బావ వచ్చేసరికి ఇంటికి వెళ్ళాలి. నా కర్మకాలి మధ్యాహ్నం వాడొస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ శరణ్య ఏమైనా ఇబ్బంది పెడితే జయంతి అక్క శరణ్యను తీసుకొని ఇంటికి రావచ్చు. ఆ టైంకి నేను ఇంట్లో లేకపోతే లేనిపోయిన అనుమానాలు వస్తాయి. ఇక తప్పదు, నేనే లోపలికి వెళ్తాను. తను ఉన్నా లేకున్నా అతని గురించి ఏదో ఒక విషయం అయితే తెలుస్తుంది కదా అనుకొని పోలీస్ స్టేషన్ లోపలికి 4 అడుగులు వేసింది కావ్య. అయితే అప్పటికే ఆమెను చూసిన అజయ్ షాక్ అయ్యి పరుగున బయటికి వచ్చాడు. ఆ అర నిమిషంలోనే అతని మస్తిష్కంలో ఎన్నో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? కొంపదీసి నా కోసం ఇంట్లోంచి వచ్చేయలేదు కదా? అలా వచ్చేస్తే తన ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, అసలు దీన్ని ఎలా వదిలించుకోవాలి అనుకుంటూ అనేక ఆలోచనల నడుమ కావ్య దగ్గరికి వచ్చాడు అజయ్. ఆమెను చూస్తూనే, హే కావ్య, నువ్వేంటి ఇక్కడున్నావు? అసలు ఇంత దూరం ఎలా వచ్చావు అని కంగారుగా అడిగాడు. అతని ముఖంలో తను వచ్చినందుకు ఆనందం లేకపోగా ఎందుకు వచ్చింది అన్న నిరసన కనిపించేసరికి అంత కష్టపడి వచ్చిన కావ్య మొహం చిన్నపోయింది. దాంతో నీకోసం వచ్చాను. నేను ప్రస్తుతం ఈ ఊర్లో ఉంటున్నాను. ఆ విషయం నీకు తెలిసేలా చేస్తే నువ్వు నన్ను కలవడానికి వస్తావని ఇక్కడికి వచ్చాను అని మెల్లగా చెప్పింది కావ్య. అప్పటికే అతని నుదుటిని పడుతున్న చెమటలు తుడుచుకుంటూ, అవునా, ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగాడు అజయ్. అది చూసి అసలు నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది కావ్య. ఏం లేదు, లోపల సిఐ గారు ఉన్నారు. ఎవరు ఏంటి అని అడిగితే అది ఇష్యూ అవుతుంది. సరే, నువ్వు బయట వెయిట్ చెయ్యి, నేను పర్మిషన్ తీసుకొని వస్తాను అని చెప్పాడు అజయ్. సరే, ఎదురుగా ఉన్న షాప్ దగ్గర ఉంటాను, వచ్చేయి అని చెప్పి అటుగా నడిచింది కావ్య. అజయ్ లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని కావ్య దగ్గరికి వచ్చాడు. షాప్లో 2 కూల్ డ్రింక్స్ ఇవ్వమని చెప్పి ఆమెకి ఒకటిచ్చి తను మరొకటి తాగుతూ, ఇప్పుడు చెప్పు కావ్య, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు అజయ్. నేను వచ్చి 15 రోజుల దాకా అవుతుంది అని చెప్పింది కావ్య. హో, 15 రోజులైతే నా దగ్గరికి రావడానికి నీకు ఇంత టైం పట్టిందా అని నిష్ఠూరంగా అడిగాడు అజయ్. అసలు అక్కడ నువ్వు ఎక్కడుంటావో నాకెలా తెలుస్తుంది? అది తెలిస్తేనే కదా నేను వచ్చేది. చాలా ప్రయత్నాలు చేశాను, నువ్వు ఎక్కడుంటావో తెలియక చివరికి నువ్వు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తావని పోలీస్ స్టేషన్కి వస్తే తప్ప నీ గురించి తెలియదని ఇక్కడికి రావాల్సి వచ్చింది. అసలు ఇక్కడికి రావడానికి కూడా నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా అని అడిగింది కావ్య. ఓహో, సరే సరే, ఇంతకి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు అని అడిగాడు అజయ్. ఇక్కడ మా చిన్నబావ దగ్గరికి వచ్చాను. మా అక్క కూతురు మా చిన్నబావ లేకుండా ఉండలేకపోతుంది. ఇక బావ డ్యూటీకి వెళ్ళినప్పుడు పాపను చూసుకోవటం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పింది కావ్య. పాపను చూసుకోవడానికే వచ్చావా, లేదంటే మీ చిన్నబావను కూడా చూసుకోవటానికి వచ్చావా అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు అజయ్. ఆ మాటకి కావ్య కళ్ళ నిండా నీళ్లతో కోపంగా అతన్ని చూసింది. హే, ఏంటిది, సరదాగా అన్నాను, దానికే ఇంత కోపమా అని అడిగాడు అజయ్. నువ్వు సరదాగా అన్నా కూడా నాకెందుకో ఆ మాట నచ్చలేదు అని మొహం అదోలా పెట్టి అంది కావ్య. అలా కాదు కావ్య, నువ్వంటే చాలా అందంగా ఉంటావు. నిన్ను చూసి ఇష్టపడని వాళ్ళు ఉండరు. అలాంటిది మీ చిన్నబావ కూడా ముందు నీ మీద కన్ను వేసి ఆ తర్వాత కాలు వేసి
అటు తర్వాత చెయ్యి వేస్తే ఎలాగా? అందుకే అలా అన్నాను. సరే ఇక అది వదిలే. ఇప్పుడు స్టేషన్కి ఎందుకు వచ్చావు అది చెప్పు అన్నాడు అజయ్. ఇంకెందుకు వస్తాను, నీకోసమే. అసలు నేను ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణమే నువ్వు అని చెప్పింది కావ్య. ఆ మాటలు విని ఈ పిల్ల నా మీద ప్రాణాలు పెట్టుకున్నట్లు ఉంది, పిచ్చిది. నా గురించి తెలిస్తే ఇంకంతే సంగతులు అని మనసులోనే అనుకున్న అజయ్, సరే నువ్వు ఇక్కడ ఎక్కడ ఉంటావో చెప్పు, నేనే వచ్చి నిన్ను కలుస్తాను. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అందరికీ లేనిపోయిన అనుమానాలు వస్తాయి అని చుట్టూ చూస్తూ చెప్పాడు అజయ్. అప్పుడు కావ్య తను ఉండే ఏరియా చెప్పింది. అది విని అతను షాక్ అయ్యాడు. వెంటనే ఆ ఏరియాలో ఎక్కడుంటావు అని అడిగాడు అజయ్. కావ్య చెప్పింది. అది విని అజయ్కి నోట మాట రాలేదు. అయినా వెంటనే తేరుకొని, సరే నేను మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను, నువ్వు వెళ్ళు అని ఆటో పిలిచి ఆటో ఎక్కించి ఆమెను పంపించేశాడు. అజయ్ని చూశాను అనే ఆనందంలో హ్యాపీగా ఇంటికి బయలుదేరింది కావ్య. కావ్య ఉండేది తన ఇంటి పక్కనే అన్న టెన్షన్లో అజయ్కి తల తిరిగినంత పనైంది. దాంతో ఆలోచిస్తూ, అంటే ఆ ఇంటి పక్కనే ఉండే భరత్ దీని బావ అన్నమాట. అంటే జయంతికి కూడా ఈ పిల్ల తెలిసే ఉంటుంది. వామ్మో, ఇప్పుడు నా కొంపలు కొల్లేరవుతుంది. అయినా ఇది వచ్చి 15 రోజులు అవుతుంది అంటే మరి నాకేంటి ఇంతవరకు కనిపించలేదు? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీనికి జయంతి గురించి తెలిస్తే పెద్ద బాధ లేదు, కానీ జయంతికి దీని గురించి తెలిస్తే మాత్రం గొడవ చేసి జయంతి నన్ను వదిలి వెళ్ళిపోతుంది. అలా కనుక జరిగితే ఇంకేమైనా ఉందా? జయంతి వాళ్ళ నాన్న నా ఉద్యోగం పీకించేయడానికి క్షణం పట్టదు. అలా కాకుండా నన్ను ఏ ట్రైబల్ ఏరియాకు పార్సల్ చేసినా ఆశ్చర్యం లేదు. దేవుడా, నువ్వే కాపాడాలి నన్ను అని అనుకున్నాడు అజయ్. ఇక ఇంటికి వెళ్ళిన కావ్య సరాసరి జయంతి దగ్గరికి వెళ్ళింది. అప్పటికే జయంతి శరణ్యకి అన్నం తినిపించి పడుకోబెట్టింది. అక్క, శరణ్య ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని జయంతిని అడిగింది కావ్య. అదేం లేదురా, కాసేపు ఆడుకొని అన్నం తిని పడుకుంది అని చెప్పింది జయంతి. అవునా, సరే నేను తీసుకుని వెళ్తాను అంది కావ్య. సరే, మా వారు కూడా ఈరోజు భోజనానికి వస్తానన్నారు, నేను ఆ పనిలో ఉన్నాను, తీసుకొని వెళ్ళు అని చెప్పింది జయంతి. అవునా, ఇంతకు మీ వారు ఏం చేస్తారక్క అనగానే జయంతి ఆయన ఇక్కడే డిపార్ట్మెంట్ అని చెప్పబోయింది. ఇంతలో ఇంట్లో ఉన్న టెలిఫోన్ రింగ్ అవడంతో ఒక్క నిమిషం అని వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది జయంతి. సరే అక్క, నేను తర్వాత వస్తాను, బై అని చెప్పి శరణ్యని తీసుకొని వెళ్ళిపోయింది కావ్య. మరోవైపు మహా, వీడికి కాస్త పాలు పట్టు అంటూ బాబుని మహా దగ్గరికి తీసుకొచ్చింది కమల. సరే అత్తమ్మ అని తన చేతిలో ఉన్న ఫైల్స్ పక్కన పెట్టి పిల్లాడికి పాలు పడుతుంది మహా. అప్పుడు మహా పక్కనే కూర్చున్న కమల, ఏంటి మహా ఇది, బాలింతవి, ఎంత పచ్చి ఒళ్ళు, ఇలా గంటలు గంటలు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం ఏం కావాలి? వాడికి నేను చెప్తుంటే తలకెక్కడం లేదు, నువ్వు చెయ్యను అని మొండికేయచ్చు కదా అన్నది కమల. ఎలా అత్తమ్మా, నేను ఏమాత్రం ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఆయన నన్ను పురుగు కన్నా హీనంగా మాట్లాడతారు. నేను ఆ మాటకి మాట సమాధానం చెప్పలేను. చెప్పి అలా అలా ఉన్న మా బంధాన్ని కూడా పాడు చేసుకోలేను. గొడవ పడటం కన్నా ఈ పని చేయటం నయం కదా అన్నది మహా. ఏమిటో వాడేంటో ఇలా తయారయ్యాడు. బాధ్యత మీద పడింది కనుక బాధ్యతలు ఉన్నన్ని రోజులు కష్టపడ్డాడు. ఇప్పుడు బాధ్యతలు తీరాయి కదా, ఇంకెందుకు ఈ కష్టం? మీ ఇద్దరికీ వచ్చే డబ్బులతో మీకు మీ పిల్లలకి సరిపోతాయి కదా అంది కమల. అది ఆయనకి అర్థం కావట్లేదు అత్తమ్మ. ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి అంటున్నారు. చూద్దాం, ఇల్లు కట్టుకున్న తర్వాత అయినా సంపాదన వెంట పరిగెత్తడం ఆపుతాడేమో అని అంది మహా. అత్త కోడలు అలా బాధగా మాట్లాడుకుంటుంటే చెంటిగాడు వాళ్ళిద్దరి మొహాలు చూస్తూ ఉన్నాడు. పాలు తాగకుండా మా మొహాలు చూస్తున్నావా కన్నయ్య? పాలు తాగునన్నా, అమ్మకి చాలా వర్క్ ఉంది, చేసుకోవాలి అని కొడుకును ముద్దాడింది మహా. వాడు ఒక చిన్న నవ్వు నవ్వి మళ్ళీ పాలు తాగడం మొదలుపెట్టాడు. నీ కొడుకు నీ కష్టం తెలుస్తుంది మహా, వాడే నీకు అండ అవుతాడు అని అంది కమల. అంతేలే అత్తమ్మ, మీకు మీ కొడుకు అండయ్యాడు, నాకు నా కొడుకు అవుతాడు అని నవ్వింది మహా. వాడు నిద్రపోతాడు మహా, పడుకోబెట్టమ్మా, కాస్త పని ఉంది చేస్తాను అంది కమల. అత్తమ్మ, ఈ వయసులో మీరు బాగా అలసిపోతున్నారు, ఇంత పని ఉన్నా ఈ 4 రోజులైనా ఎవరైనా పనమ్మాయిని పెడితే బాగుండు అంది మహా. ఆ మాట అంటే వాడు ఇంత ఎత్తులు లేస్తాడు, పైగా నిన్ను చేయమంటాడు. అవసరమా? చిన్న చిన్న పనులేలే, మెల్లగా నేను చేస్తాను, వాడిని పడుకోబెట్టు అని కమల లేచి పని చేసుకోవడానికి బయటికి వెళ్ళింది. మహా పిల్లాడికి పాలు పట్టి
పక్కనే పడుకోబెట్టుకొని మళ్ళీ భర్త ఆఫీస్ ఫైల్స్ చూడసాగింది. అత్తమ్మను త్వరగా భరత్ దగ్గరికి పంపించి కావ్యాన్ని పిలిపించాలి. అది అక్కడ ఏం వేషాలు వేస్తుందో ఏమిటో. అయినా మరో వారం రోజుల్లో తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అదే వచ్చేస్తుంది. ఇక కావ్యాన్ని ఎక్కడికి పంపించకూడదు. భరత్కి కావ్యకి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. నిజానికి కావ్యకి కూడా భరత్పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది ఇది అక్కడికి ఎందుకు వెళ్తానన్నది అనేది అర్థం కావటం లేదు. ఒకవేళ భరత్కి ఉద్యోగం వచ్చిందని ఏమైనా మక్కువ చూపుతుందా? అది కూడా అయి ఉండొచ్చు. లేదా ఇంకా ఏదో ఉంది కావ్య అక్కడికి వెళ్ళటానికి అని ఆలోచిస్తూనే సగం ఆలోచన సగం వర్క్ చేసుకుంటూ ఉంది మహా. మరోవైపు భరత్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాడు. అతనికి ఉదయం జరిగిన సంఘటన కళ్ళ ముందు కనపడుతుంది. ఉదయం భరత్ ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అవ్వకముందే పనంతా అయిపోయింది అని, బావా నేను ఫ్రెష్ అయి వస్తాను, శరణ్యని చూస్తూ ఉండు, నువ్వు వెళ్ళాక నేను ఫ్రెష్ అవ్వాలి అంటే శరణ్యని జయంత్ అక్క దగ్గరికి వదలాల్సి వస్తుంది అని స్నానానికి వెళ్ళింది కావ్య. ఆమె స్నానానికి వెళ్ళటంతో అప్పటికే తన బాక్స్ కూడా రెడీ చేసుకున్న భరత్ శరణ్యతో ఆడుకుంటూ చిన్న చిన్న ముచ్చట్లు చెప్తూ కూర్చున్నాడు. కావ్య స్నానం చేసి ఇంట్లోకి పరుగున వచ్చింది. అప్పటికే ఆమె ఇంకా బట్టలు వేసుకోకుండా కేవలం శారీ పెట్టుకోట్ పై వరకు పెట్టుకొని వచ్చింది. ఆమెను అలా చూసి భరత్ షాక్ అయి సర్వం మర్చి అలానే చూస్తూ ఉన్నాడు. కావ్య భయంగా, బావా బయట బాత్రూమ్ పైన కోతులున్నాయి, అందుకే భయం వేసి పరుగుని ఇలా వచ్చాను అని సంజాయిషి ఇచ్చింది. కానీ ఆమె మాటలేవి వినిపించుకున్నట్లు భరత్ నోరు తెచ్చి ఆమెను అలానే చూస్తూ ఉన్నాడు. అతని చూపులకు తన పరిస్థితి గుర్తొచ్చి వెంటనే వంటగదిలోకి పరిగెత్తింది కావ్య. ఆమెని సగం బహిర్గతమైన అందాలలో చూసిన భరత్కి నోట మాట రాలేదు. కానీ అతి కష్టం మీద తేరుకొని, కావ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి వడివడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వచ్చిన దగ్గర నుంచి అతను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. కావ్య ఆమె ఆ రూపం తప్ప అతనికి మరేమీ గుర్తు రావట్లేదు. తనను చూసి భరత్ షాక్ అయ్యాడని, అతను డిస్టర్బ్ అవుతున్నాడు అనే అర్థమైన కావ్య గర్వంగా నవ్వుకుంది. ఆమెకి తన అందం చూసి ఎవరైనా ఇట్టే పడిపోతారు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే భరత్ దూరం పెట్టడంతో ఆమెలో అహం దెబ్బతిన్నది. ఇప్పుడు భరత్ తనని ఆత్రంగా చూస్తుంటే ఆమె సాటిస్ఫై అయ్యింది. ఇక అజయ్ తనని కలవడం కోసం వస్తాడేమో అని రోజంతా ఎదురు చూస్తూనే ఉంది కావ్య. కానీ అజయ్ మాత్రం రాలేదు. మరోవైపు ఎక్కడ కావ్యకి దొరికిపోతానో అని అజయ్కి ఒకటే టెన్షన్గా ఉంది. అందుకే చీకటి పడ్డాక కానీ ఇంటికి కూడా రావట్లేదు. ఉదయం కూడా కావ్య ఇంట్లో పనిలో ఉన్నప్పుడు మెల్లగా ఇంట్లోంచి జారుకుంటున్నాడు. ఇలా రోజులు గడిచిపోయాయి. ఆ రోజు సాయంత్రం భరత్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. వస్తూనే కావ్య రెడీ అవ్వు, సినిమాకి వెళ్దాం, టికెట్స్ తీసుకొని వచ్చాను అని చెప్పాడు. ఉదయం షాక్కి ఈ పూట సినిమా గిఫ్ట్ ఏమో అని నవ్వుకుని రెడీ అవ్వసాగింది కావ్య. భరత్ సినిమా కంటే అజయ్తో సినిమాకి వెళ్ళింది గుర్తొచ్చి ఆమె మొహంలో అనుకోకుండానే సిగ్గు తొంగి చూసింది. వెలిగిపోతున్న ఆమె మొహం చూసి తనతో సినిమాకి వస్తున్నందుకు కాబోలు ఆ ఆనందం అని అనుకున్నాడు భరత్. ఆనందంగా భరత్తో సినిమాకి బయలుదేరింది కావ్య. అదే రోజు జయంతి కోరిక మేరకు అజయ్ కూడా జయంతితో కలిసి సినిమాకి వెళ్ళాడు. అయితే ఇంటి దగ్గర నుంచి జయంతిని తీసుకొని వస్తే కావ్య చూస్తుందేమో అని జయంతిని సరాసరి థియేటర్కి రమ్మని చెప్పాడు అజయ్. అందుకే జయంతి థియేటర్ దగ్గరికి వెళ్ళి అజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. భరత్ తన ఫ్రెండ్ని అడిగి బైక్ తెచ్చాడు. బైక్ పైన కావ్యని శరణ్యని తీసుకొని సినిమాకి వచ్చాడు. కానీ కావ్యకి బైక్ పైన కన్నా కార్లోనే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే ఆమె అజయ్తో కార్లో ఎన్నో షికార్లు చేసింది. రోజు కాలేజీకి వెళ్ళి రావటం, సినిమాకి వెళ్ళడం, రిసార్ట్స్కి వెళ్ళటం, ఆ లైఫ్ నచ్చింది. అందుకే ఇప్పుడు ఆమెకి బైక్ ఆడటం లేదు సార్, కార్ కావాలి అనిపిస్తుంది. అవేమీ తెలియని భరత్ తనతో సంతోషంగా సినిమాకి వచ్చిన కావ్యని చూసి మురిసిపోయాడు. ఇక కావ్యతో పెళ్లి గురించి ఒకసారి మాట్లాడి తను ఓకే అంటే ఎగ్జామ్స్ అవ్వగానే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాడు. అప్పటికే టికెట్స్ తీసుకుని ఉండటంతో సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాడు భరత్, కావ్య, శరణ్య. వీళ్ళు వెళ్ళి కూర్చున్న కాసేపటికి అజయ్, జయంతి సినిమా థియేటర్లోకి ఎంటర్ అయ్యారు. అజయ్ కానీ జయంతి కానీ వీళ్ళని చూడలేదు. వాళ్ళ సీట్లు చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. కానీ ఆ సమయంలో కావ్య మాత్రం జయంతిని, ఆమె వెంటే ఉన్న అజయ్ని కూడా చూసింది. ఆమెకి దెబ్బకి షాక్ కొట్టినట్లు అయింది.
జయంతిని చాలా కేర్ఫుల్గా థియేటర్లోకి తీసుకొని వచ్చి ఆమెకు సీట్లో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు అజయ్. దాంతో అనుమానంగా, ఇదేంటి అజయ్ జయంతి అక్కతో కలిసి వచ్చాడు అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్నా అనే ఆలోచన వచ్చింది. కానీ అంతలోనే అలా ఉండదు, అజయ్కి పెళ్లి కావడం ఏంటి, అజయ్ నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నన్ను పెళ్లి చేసుకుంటాడు, జయంతి అక్కకు తన హస్బెండ్ అయి ఉండడు, ఒకవేళ రిలేటివ్స్ ఏమో అనుకుంది కావ్య. ఆమె తన మనసుకు సర్ది చెప్పుకుంది, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఆమెకి ఏదో చెప్తుంది. ఇంతలో పక్కనే ఉన్న భరత్, కావ్య అటు చూడు, మన ఇంటి పక్కన జయంతి గారు ఆవిడ హస్బెండ్ అజయ్ గారు కూడా సినిమాకి వచ్చినట్లు ఉన్నారు అని అన్నాడు. అతను అన్న మాట విని కావ్యకి పక్కనే పెద్ద బాంబు పేలినట్లు అయ్యింది. వెంటనే జయంతి అక్క హస్బెండ్ అజయ్య అని అప్రయత్నంగా అన్నది కావ్య. అజయ్ అని అంటున్నావు, అతను నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు భరత్. ఆ ప్రశ్నకు వెంటనే తడబడుతూ, లేదు అక్క అతని పేరు ఇంకేదో చెప్పినట్లు గుర్తు అని తనను తాను కంట్రోల్ చేసుకుంది కావ్య. సరేలే, అతనే జయంతి గారి హస్బెండ్, చాలా మంచి వ్యక్తి అని చెప్పాడు భరత్. ఆ మాటతో అప్పటి వరకు ఆమె కళ్ళకు కట్టిన మబ్బులు విడిపోయాయి. ఎదురుగా తెర మీద సినిమా జరుగుతుంది, కానీ కావ్య కళ్ళ ముందు మాత్రం తను అజయ్తో తిరిగిన తిరుగుళ్ళు, అజయ్ తనకు చెప్పిన కబుర్లు, ఆమె అజయ్కి తన శరీరం ఇచ్చిన క్షణాలు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ భరత్ ముందు బయటపడటం ఇష్టం లేక తనను తాను కష్టంగా కంట్రోల్ చేసుకుంది కావ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.